హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. మన ఛానల్లో కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మొత్తానికి కాఫీ మ్యూజియం చూసేసుకొని వచ్చేసినాము. ఆ చాపరాయ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వరకే 6:30 అయింది. ఇక్కడ నార్మల్గానే 6 సంథింగ్ అయింది, 6 అయింది. నార్మల్గానే ఇక్కడ లైట్ ఫెయిల్యూర్ అనమాట. అరౌండ్ 5:30కే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో అక్కడ వెళ్ళినా కూడా అసలు ఏం కనిపించట్లేదు, లైటింగ్ కూడా లేకుండే. అది అంత ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ కాదనేసి ఇంకా ముందుకు వచ్చేసినాము. వనజంగి పాడేరు అని ఉంటుంది, అక్కడ బెస్ట్ రిసార్ట్స్ అని. మేము 8 మెంబర్స్ ఉన్నాము. మా 8 మెంబర్స్ కలిపి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద టెంట్ తీసుకున్నాము. అండ్ ఈ చిన్న టెంట్ కూడా అంటున్నారు 2 ఇస్తామని అన్నారంట. 2500 విత్ క్యాంప్ ఫైర్ అనమాట. నార్మల్గా అది క్యాంప్ ఫైర్ తీసుకోకుండా మళ్ళీ దానికి 400 ఎక్స్ట్రా అంట. సో ఇదంతా రెసార్ట్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న టెంట్స్ ఉన్నాయి డిస్టెన్స్లో. అండ్ ఇది ఒక పెద్ద టెంట్. అండ్ మంచిగా అక్కడ లవ్ షేప్లో అలా ఉందన్నమాట. అండ్ ఇలా వెహికల్స్ ఇలా మధ్యలో నుంచి వచ్చేసి అటు పార్కింగ్ కూడా ఉంది, అటు లైటింగ్ ఉంది, డ్యాన్స్కి, డిస్కోకి. బాగుంది, చాలా బాగుంది. సో అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ రూమ్స్ 4 మెంబర్స్ ఉండొచ్చుంట. అది 2500 అంట. బట్ ఇంత దూరం వచ్చి ఎక్కడైనా రూమ్స్లోనే స్టే చేస్తాం, టెంట్లో స్టే చేస్తేనే కదా థ్రిల్. సో అలా అనేసి మేము అందరం టెంట్ తీసుకున్నాము. ఇక్కడ ఇచ్చే ఈ 2 టెంట్స్ మాకే అని చెప్పాడు. మరి చూడాలి, ఆ పెద్ద టెంట్ అయినా మాకు చాలా సరిపోద్ది, ఎక్కువనే అవుతుంది. మరి ఏంటో చూడాలి ఒకసారి. సో ఇదంతా రిసార్ట్ది. రూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ఇక్కడ అన్నీ నాన్ ఏసీయే ఉంటాయి అనుకుంటాను నాకు తెలుసు, ఎందుకంటే చాలా కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి అసలు అవసరమే లేదు. సో మనకి సపరేట్గా క్యాంప్ ఫైర్ ఇస్తారు. మేము వచ్చిన వెహికల్ కూడా ఇదే. సో ఈ టెంట్ మాకు ఇచ్చింది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. మరి రూమ్స్ మరి ఏంటో మాకైతే తెలియదు. సో ఇదంతా సూపర్ ఉంది, టెంట్ డెకరేషన్ అవసరం. ఇదే మేము తీసుకున్న కారు, ఇన్నోవా తీసుకున్నాము. సో కాసేపట్లో డీజే ఫుల్ స్టార్ట్ అవుతుంది, రెడీ అవుతున్నాయండి. క్యాంప్ ఫైర్ కూడా అక్కడ రెడీగా పెట్టారు. ఆ స్టూల్స్ అన్నీ వేసుకొని అక్కడ ఉన్నాయి కూర్చోవడం. ఇక ఎగరేటోళ్ళు ఎగురుతుంటారు. మనకైతే ఇక్కడ వేస్తారు క్యాంప్ ఫైర్ ఇక్కడ పక్కకి. సో అది ఒకసారి మళ్ళీ మార్నింగ్ కూడా ఈ వ్యూ చూపిస్తాను. ఫుల్ టైర్డ్, కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసేసుకొని పడుకోవడమే ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు వచ్చేసి డే 2. వనజంగికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మీరు లాస్ట్ వీడియోలో చూసింటారు కదా, క్యాంప్ తీసుకున్నాము, టెంట్ తీసుకున్నాము. టెంట్లో పడుకున్నాము. నైట్ ముచ్చట్లు వేసేసి అవేసి ట్రూత్ అండ్ డేర్లు, సాంగ్స్ అవి ఇవి, డ్యాన్స్లు, క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చొని చాలాసేపు అలా కూర్చున్నాం అనమాట. చాలాసేపు కూర్చొని ఇంకా పడుకునే వరకు 12 అయింది, 11:30 అరౌండ్ పడుకున్నాము. మార్నింగ్ 3కి లేచాం. మళ్ళీ 3కి లేచి చల్ల వాటర్ తోటి ఐస్ బాత్ చేసినట్లే అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఫాగ్ ఉంది, కనిపిస్తుంది. సో ఇంత చలిలో ఆ చల్ల వాటర్తో చేసేసి స్నానం అయితే. సో ఇప్పుడు వనజంగి ట్రెక్ అయితే స్టార్ట్ అవ్వాలి. టైం మార్నింగ్ 3:30 అవుతుంది, 3:30, 3:40. ఇక్కడ నుంచి జీప్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వచ్చేసినాయి జీప్ కూడా. ఆ జీప్లో ఎక్కేసి బేస్ ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. లాస్ట్ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి 1 కిలోమీటర్ పైకి ట్రెక్కింగ్ చేయాలంట. అది మ్యాటర్. ఒకసారి చూడండి, మామూలుగా అట్లా మాస్క్ ఎందుకు వేసిన అనుకుంటారా, మొత్తం మొహం అంతా పగిలిపోయినట్లు అయిపోయింది చలికి. నిన్నటిదాకా మొత్తం జస్ట్ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్ వేసుకున్నా. బట్ ఇంత మార్నింగ్ చల్ల వాటర్తో స్నానం చేసినా తప్పట్లేదు ఇక. సో ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. మళ్ళీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పారు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెస్ట్ అనమాట. మనం ఎంత లేట్ చేస్తే అక్కడ ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అక్కడ. సో చాలామంది ఎవరు ఫ్రెష్ అప్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి, టైం వేస్ట్ చేయకుండా. మధ్యలో కొన్ని హోటల్స్ ఉంటాయి, అక్కడ దాకా అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ అన్ని మ్యాగీ, చికెన్. మార్నింగ్ చికెన్ అయింది బాబు 5 o'clockకి.
మొత్తం చికెన్ స్టిక్స్కి పెట్టి కాలుస్తున్నారు అనమాట. అవన్నీ ఉన్నాయి, మ్యాగీ, గ్లూకోవిటా అవన్నీ ఉన్నాయి, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి, స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇంకా పైకి అంత దూరం వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ వచ్చినట్లున్నాం. ఇంకా పైకి అది చాలా డేంజర్ ఉంది. ఇదన్నా కొంచెం నార్మల్గా ఉంది, చూస్తుంటేనే భయం లేదు. స్ట్రైట్గా ఉంది కొంచెం. ఆ పైకి వెళ్ళి వెయిట్ చేయాలంట. ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయితే లైట్గా సన్ కూడా బయటకు వచ్చింది. సో స్పీడ్ వెళ్ళిపోవాలి. దారిలో చూపించడానికి ఎక్కడా లైట్ లేదు, చూపిద్దామంటే అంత దారుణంగా ఉంది. సో ఏం కనిపించట్లేదు ఇక్కడ కూడా. మార్నింగ్ చూపిస్తాను, 7-8 కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తాను. హెవీ ఉంది, ఘోరంగా ఉంది ట్రక్ అయితే. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, సో అన్ని షాప్స్, టీ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తానికి హెవీ ట్రక్ ఫినిష్ చేసేసుకొని పైకి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. చాలా మంది జనాలు ఉన్నారు. నాకు తెలిసి ఈజీగా ఒక 5,000 మెంబర్స్ ఉన్నట్టు. ఇంకా కింద 5,000 ఎక్కుతుంటారు. అక్కడ స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఘోరంగా ఉన్నారు అసలు. ఇలా ఉంది మార్నింగ్ వ్యూ. మొత్తం ఆల్రెడీ క్లౌడ్స్ వచ్చేసినాయి, కనపడట్లేదు మీకు. చాలా జనాలు ఉన్నారబ్బా, ఘోరంగా ఉన్నారు. సరేడా ఎక్కడన్నా బస్సుకి ఏలైంది, రానా తొందర. ఇక్కడ మొత్తం క్లౌడ్స్ కనిపించేస్తున్నాయి. ఇంకా లైటింగ్ వస్తే బాగుంటుంది. నాకు ఎందుకో ఇక్కడ సైడ్ వస్తుంది అనిపిస్తుంది సూర్యుడు. మామూలుగా రావట్లే, చాలా మంది ఉన్నారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు జనాలు. అక్కడ కొండ మీద ఉన్నారు, ఇక్కడ దాకా లేదు. ఎవర్రా బాబు నువ్వు? ఇంతమందా? ఇంకా కిందికి కూడా చాలా మంది వెళ్ళి కూర్చున్నారు ఇటు సైడ్. కానీ ఇక్కడ క్లౌడ్స్ మామూలుగా వెళ్ళారు, సూపర్ ఉన్నాయి. 6:22 అని చూపిస్తుంది ఐఫోన్లో సన్ రైజ్ టైం. వేరే ఫోన్లలో 5:01, 5:30, 5:40 అని చూపించింది కానీ అవ్వలేదు. దీంట్లో 6:22 అని వచ్చింది. ఇక్కడ చిన్న లైన్ ఫామ్ అయింది, సో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సారీ. మొత్తానికి సూర్యుడు వచ్చేసాడు. చిన్న టైం ల్యాబ్స్ పెట్టాను, జస్ట్ ఒక మేబీ 30 seconds 40 seconds ఉండొచ్చు. ఎంజాయ్ ద టైం ల్యాబ్స్. ఇక్కడ ఎందుకో రౌండ్గా అక్కడ వస్తుంది చిన్నగా సూర్యుడిలాగా. అది ఎలా తీయాలో అర్థం అవ్వట్లా. ఏం చేస్తాం? ఇక్కడంతా క్లౌడ్స్ వచ్చేసాయి. యాక్చువల్గా అటు లాస్ట్కి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అటు సైడ్ కూడా అక్కడ మొత్తం క్లౌడ్సే ఉంటాయి. జనాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నారు. వర్త్ అంతసేపు చేసి ట్రెక్కింగ్ చేసి వచ్చినాం కదా పైకి. వర్త్. మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. టైం ఎగ్జాక్ట్గా 7 అయింది. సో 1 అవర్లో ఇలా వచ్చేసింది. సూర్యుడు కూడా వైట్గా కనిపించేస్తాను. ఓహో నాయనా, ఏంది? సో క్లౌడ్స్ అన్నీ ఇలా ఉన్నాయి, లైట్గా మూవ్ అవుతున్నాయి. కొంచెం జనాలు కూడా తగ్గిపోయారు. ఇప్పుడు మార్నింగ్ చేసిన ట్రెక్ అసలు లైటింగ్ లేకుండా ఇప్పుడు చూపిస్తా ఎట్లుందో. చాలా ఘోరంగా ఉండే అసలు. సూపర్ ఉంది అసలు. కొంచెం పైకి వచ్చేసాం, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంతమంది ఉన్నారు స్టిల్. ఇంకా అక్కడ అవతల కొండ మీద కూడా ఉన్నారు, గుట్ట మీద కూడా. సో ఇలాంటి రోడ్డు, ఇలాంటి వే అనమాట చేస్తా వచ్చింది. ఈ పెద్ద పెద్ద రాళ్ళల్లో, రప్పల్లో హ్యూజ్ ఉండే. ఇప్పుడు దిగేటప్పుడు ఉంటుంది. మార్నింగ్ ఎట్లా అలాగా ఎక్కేసినాం కానీ ఇప్పుడు దిగుతుంటే ఉంటుంది చుక్కలే.
చుక్కాలే అని ఉంటుంది. సో ఇది ఇంకో సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ క్లౌడ్స్ మామూలుగా లేవు, ఇక్కడ కూడా సూపర్ వచ్చేసినాయి. ఇటు సైడ్ ఎవరు లేరు, అటు సైడ్ ఎక్కువ ఉన్నారు. సన్ రైజ్ అయ్యే సైడ్, ఇటు సైడ్ కూడా బాగుంది. సో ఇలాంటి వేలో వచ్చాం మార్నింగ్ అంతా. ఇలాంటి రాళ్ళు రప్పలు ఘోరంగా ఉండే సిచ్యువేషన్, అసలు లైటింగ్ లేకుండే. ఇవన్నీ పైనాపిల్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి, కట్ చేసేసారు. ఇక్కడ ఉన్నాయన్నీ పైనాపిల్ ట్రీస్. ఇది కట్ చేశారు పైనాపిల్స్, మళ్ళీ గ్రోత్ అవుతున్నట్లున్నాయి. చిన్న గుళ్ళు ఇక్కడ మీద ఎక్కాం కానీ దిగేటప్పుడు తెలుస్తుంది. చాలా ఘోరం అబ్బా. నేను చేసిన ట్రెక్కింగ్స్లో ఇదొక డేంజరస్ స్పాట్. స్ట్రైట్గా కిందకి దిగుతా వెళ్ళాలి ఇప్పుడు అక్కడి నుంచి. చూడండి ఎలా ఉందో. చూడు ముందు ఎలా దిగుతున్నారో చూస్తే అర్థమైపోద్ది మీకు. నేను ఎలా దిగుతున్నానో మీకు అర్థం కాదు ఎలాగో. ఇక్కడ చిన్న వ్యూ ఉంది, చూపిస్తాను. ఇలా దిగాలి, చూడండి ఎలా ఉందో. ఇంకా ముందుకి స్ట్రైట్గా దిగాలన్నమాట, కొంచెం క్రాస్ ఉంది అంతే. సో అక్కడ దిగుతుంటే ఉంది, మామూలుగా లేదు ఇంకా. చొక్కలే యాక్చువల్గా ఒక స్నాప్ పెడదాం అనుకున్నా, మర్చిపోయా. సో ఇటు సైడ్ వచ్చి చూసి ఒకసారి పెట్టేద్దాం. కానీ పైకి వచ్చేటప్పుడు అయితే ఎక్కడ చచ్చిపోతామా అనిపించింది, ఆ రేంజ్లో ఉండే. ఇదంతా అంటే మేము ఇక్కడంతా పాస్ అవుతూ ఇలా పైకి వచ్చేసాం అనమాట. ఇలా అక్కడ దాకా వెళ్ళిపోయాం, అవతలకి ఇంకా పైకి వెళ్ళాము. సో ఇటు క్లౌడ్స్ ఇందాక ఉన్నది ఇది. సో వాళ్ళు రాలేక పైకి అక్కడే ఆగిపోయారు అనమాట. చాలా మంది అక్కడ దాకా వెళ్ళి కూర్చున్నారు. బెస్ట్ వ్యూ టాప్ నుంచి ఉండే. ఇప్పుడు ఇదంతా దిగాలి, ఘోరంగా ఉంది కదా. ఆ చిన్నగా వెళ్తున్నారు, అక్కడ వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ చూడండి ఎట్లా దిగుతారో. సో ఇలాంటి దాంట్లో దిగుతా వెళ్ళాలి స్లోగా. సో అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. పైకి ఎట్లా ఎక్కినామో అర్థమవుతుంది. కిందకైతే కొంచెం ఈజీగానే ఉందిలే, కానీ పైకి ఎక్కేటప్పుడు అసలు అడుగులో అడుగు పడలేదు, అంత దారుణంగా ఉండే. దిగేటప్పుడు ఇట్స్ బెటర్. కంటెంట్ కోసం రిస్క్ చేస్తాను. చూడండి ఇది కానీ ఎలా ఉంది అక్కడ. ఒక హింట్ ఏంటంటే లెగ్ ఇలా స్ట్రైట్గా పెట్టద్దు, ఇలా క్రాస్గా పెట్టి దిగాలి. సో కొంచెం బ్యాలెన్స్ అవుద్ది. సో స్లోగా స్టెప్ బై స్టెప్ అలా క్రాస్గా దిగుతూనే ఈజీ అవుద్ది, లేదంటే జారి కింద పడతాం. స్ట్రైట్గా మాత్రం ఎప్పుడు పెట్టద్దు. నీకు ఒకవేళ ఎక్కడైతే సర్ఫేస్ లెవెల్గా ఉందో అక్కడ పెట్టడానికి ట్రై చేయాలి, లేదంటే మాత్రం అటు ఇటు అయితే కింద పడిపోతాం. సో వాళ్ళు దిగుతున్న పార్ట్ చూపించాను ఎట్లుంటుందా మీకు, ఎంత డిఫికల్ట్ ఉంటుందా అని. ఓ అటు నుంచి బాగుంటుంది.
మొత్తానికి వచ్చేసి ఇక్కడ నుంచి యావరేజ్గానే ఉంది, అంత డిఫికల్టీ ఏం లేదు. స్ట్రైట్గా ఉంది కొండ, అది కానీ ఎట్లా చూడండి. దాని మీదకి ఎక్కాం ఎర్లీ మార్నింగ్ 4:40. అంత వెలిగి ఎక్కినప్పుడు చుక్కలే. ఒకటి టెంట్ వేసుకున్నారు మన వాళ్ళు. పైకి ఎక్కేసుకోవాల్సింది ఇంకా సూపర్ ఉండేది కానీ కష్టం. చూపిస్తున్నా కొండ ఉందా, అక్కడ నుంచి దిగామన్నమాట. ఆ పై నుంచి అలా దిగుతూ వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ పాయింట్ ఉంటే బిస్కెట్స్ అండ్ వాటర్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఫుడ్ తింటే హెవీ అవుతుంది, ఇంకా కిందికి దిగాలి, ఇంకో 1 కిలోమీటర్ దిగాలి. అక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి టవర్ దగ్గర, అక్కడ. సో అక్కడ దాకా వెళ్ళాలి, ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. సందులో చిన్న సందులో వెళ్ళాలి, రాళ్ళల్లో మళ్ళీ. కానీ అంత పైకి వెళ్ళినందుకైతే వర్తే. చూడండి ఎంత మంది వస్తున్నారు అసలు, ఇంకా పైనుంచి కూడా. ఇంకా అక్కడ చూడండి, ఈ పాయింట్లో ఎంత క్రౌడింగ్ చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి కూడా. సో మిగిలిందల్లా ఇంకా కిందికి వెళ్ళాలని చెప్పాను నేను ఇందాక. ఇలా ఉంది ఆ రోడ్డు, చూడండి ఎలా ఉంది సన్నగా. దాంట్లో ఇలాంటి రాళ్ళల్లో రొప్పల్లో వచ్చేసామన్నమాట మార్నింగ్. నేనైతే ఇలా ఫుల్ ప్యాక్ చేసేసుకున్నా మొత్తం. కొంచెం చల్లగా ఉంది అందుకే. నీకు ఏం కావాలి? మామూలుగా వైభవ్ అట్లా. ఒకసారి మార్క్స్ కప్పర్ అప్ప చేసేద్దాం లైన్ అంతా.
సో మేమైతే ఇందాక వచ్చిన జీప్లో ఎక్కేసి వెళ్ళినాం అనమాట పైకి. ఇక్కడ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసినాం 8 మెంబర్స్కి. మొత్తము ఎంత 2100 ఈచ్ పర్సన్కి 300 ప్లస్ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో అదనమాట. వావ్, యువతలో మస్తు ఉంది అసలు, బాగుంది. మాది కూడా మొత్తం క్యాంపింగ్ కాడ కూడా మొత్తం ఫుల్ ఫాగ్ వచ్చేసింది. బట్ ఇక్కడైతే బాగా నచ్చేది నాకు, ఆ చెట్లు అది ఊటీలో ఉన్న ఫీల్ వస్తుంది. సూపర్ ఉంది ఇక్కడ సైడ్ అసలు. వెదర్ సూపర్ ఉంది. ఇది మేమున్న రిసార్ట్ ఇది. సో ఇవన్నీ టెంట్స్ ఉన్నాయి. నైట్ అంతా పిచ్చి పిచ్చి వేసేసారు. అండ్ ఇలా అక్కడ ఉన్నది మా టెంట్. పక్కనే టవర్ ఉంది కానీ సిగ్నల్ రావట్లేదు, అది బిఎస్ఎన్ఎల్ అంట. ఇక్కడ మంట ఉంది, కూర్చొని కాసేపు చిల్లు కొట్టేసి వెళ్ళిపోవడమే. ఇంతసేపు ఇది అడ్డం ఉండే, చాలా హైట్లో ఉంది ఇది. సో ఒకసారి చూద్దామనేసి ఇటు సైడ్ వచ్చిన. ఇక్కడ సైడ్ బాగుంది, సూపర్ అనిపిస్తుంది అసలు.